శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 3వ భాగం. దాదా ద్వారా శివపరమాత్మ చేయు సత్సంగానికి రుక్మిణి అనే ఒక మహిళ వచ్చింది. ఆమె హైదరాబాద్లో పేరు పొందిన ధనవంతుల కోడలు. దురదృష్టవశాత్తు ఆమె భర్త మరణించాడు. ఆమె చాలా దుఃఖంతో ఉండేది. దాదా గురించి విని ఆమె దాదా వద్దకు వచ్చి ఆత్మజ్ఞానము విని ఆత్మానుభూతిని పొంది అలౌకిక ఆనందమును అనుభవించి అందరికీ కూడా ఓం బాబా వద్దకు పదండి, దాదాలో ఏదో శక్తి ఉంది, ఎంతటి దుఃఖాన్నైనా క్షణంలో పోగొడుతున్నాడు. దాదా తన ప్రవచనాలతో అమృతం కురిపించి అశాంతిని పోగొట్టి శాంతపరుస్తాడు. అతడి దృష్టి మనపై పడటంతోనే అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది అని చెప్పేది. రుక్మిణి తన జీవితంలో విషాదం అందరికీ కూడా తెలుసు. ఆమె మాటలు విని ఆమెలో వచ్చిన మార్పును గమనించి ఆమె బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు, ఆమె ఏకైక పుత్రికయైన గోపి అందరూ దాదా సత్సంగానికి వచ్చేవారు. అందరికీ సాక్షాత్కారములు జరిగేవి. అందరూ అతీంద్రియ సుఖానికి లోనయ్యేవారు, ఆత్మానుభూతిని పొందేవారు. అయితే అందరూ ఇవన్నీ దాదానే చేయిస్తున్నారని అనుకునేవారు. అదే సమయంలో దాదా సత్సంగానికి వచ్చిన హృదయ పుష్పగారు ఈ విధంగా చెప్తున్నారు. నాకు చిన్నతనం నుండి ఒక విచిత్రమైన స్వభావం ఉండేది. ఎవరికైనా వివాహం కుదిరినా జరిగినా ఆ విషయం తెలిసినా నాకు చాలా దుఃఖం కలిగేది. వివాహం అంటే నాకు తెలియకుండానే ఒక అసహ్య భావం లేదా వ్యతిరేక భావం కలిగేది. నాలో పవిత్ర జీవనం గడపాలి అనే ఆశ లోపల ఉండేది. కాని నాకు వివాహమయ్యే రోజు వచ్చింది. ఆ రోజు నాకు మృత్యువు ఆసన్నమైనట్లుగా అనిపించింది. కాని నా వివాహం జరిగిపోయింది. నా భర్త జబ్బుతో ఉన్నాడు. అతడికి నేను ఒక నర్సు వలె సేవలు చేసేదాన్ని. అతడిపై నాకు శారీరక దృష్టి, భావం ఏనాడూ లేదు. పెళ్లైన 6 మాసాలకు నా భర్త చనిపోయాడు. కోట్ల ఆస్తికి వారసుడైన నా ఏకైక సోదరుడు 17 ఏళ్ల ప్రాయంలో చనిపోయాడు. ఈ కారణాల వలన నేను, నా తల్లిదండ్రులు ఎప్పుడు దుఃఖంతో ఉండేవాళ్లం. హైదరాబాదులో పేరు మోసిన ధనికులం అవటం వలన మా కథ అందరికీ తెలుసు. అలా ఒక్కొక్కరి ద్వారా దాదాకు కూడా మా గురించి తెలిసింది. ఒకనాడు దాదా గురించి విని నేను సత్సంగానికి వెళ్లాను. అతడి ప్రవచనములు నాకు పరమ శాంతిని కలిగించాయి. అతడి దృష్టి ద్వారా అమృతం కురిసినట్లు అయింది. దాదా నన్ను అడిగారు, నీవు ఎవరు అని. నేను మనిషిని అని సమాధానం చెప్పాను. మరల దాదా ప్రపంచం సుఖరూపమా దుఃఖరూపమా అని అడిగారు. నేను ప్రపంచం దుఃఖరూపమే అని చెప్పాను. దాదా మంచిది కూర్చో అన్నారు. దాదా ఎదురుగా నేను కూర్చున్నాను. దాదా ఒక కాగితంపై ఒక మనిషి బొమ్మను గీసి బ్రుకటి మధ్య ఒక జ్యోతిర్బిందు స్వరూపమును చిత్రించారు. దాదా ఆ బొమ్మను నాకు చూపిస్తూ, చూడమ్మా, ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది. ఇది నశించిపోయేది.
కాని దీనిలో ఉన్న ఆత్మ అవినాశి. మనసు, బుద్ధి, సంస్కారములు కలిగి ఉంటుంది. చైతన్య స్వరూపం. శరీరం, ఆత్మ వేరువేరు. శరీరం కాలి బూడిదవుతుంది. ఆత్మ దహింపజాలదు. ఒక శరీరాన్ని విడిచాక వేరే శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. అశాంతి, దుఃఖం పరధర్మములు. దాదా ఇలా అంటున్నప్పుడే నాకు శాంతి, సంతోషం అనుభవమయ్యాయి. దాదా చెప్తున్నారు, నీ బుద్ధిని ఈ శరీర భ్రాంతి నుండి తొలగించు. అశరీరిగా అయ్యి శాంతిని పొందు. నీ స్వధర్మంలో స్థితమై ఉండు. నీ స్వరూపమును నువ్వు గమనించు. ఈ మాటల్ని వింటూ వింటూ నేను అశరీరి స్థితిని పొందాను. శరీరం నుండి విడువడి ఆత్మనైన నేను జ్యోతిర్బిందు స్వరూపమై పైకెగరటం జరిగింది. మబ్బులు తొలగిన చంద్రుని వలె అజ్ఞానం తొలగిన ఆత్మనైన నేను ఆ విదేహ స్థితిలో సుమారు 2 గంటల సమయం ఉండిపోయాను. అలౌకిక ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని అనుభవించాను. నేను దేహభ్రాంతిలోకి వచ్చాక దాదా అడిగారు, నువ్వెవరు అని. నేను ఆత్మను అని చెప్పాను. మరలా నువ్వు దుఃఖరూపానివా, సుఖస్వరూపానివా అని దాదా అడిగారు. నేను సుఖస్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని. ఈ ప్రపంచంలో నా అంత సుఖంగా ఎవ్వరూ లేరు అని చెప్పాను. మరల దాదా ఈ ప్రపంచం దుఃఖమయమా, సుఖమయమా అని అడిగారు. నేను ఈ ప్రపంచమంతా సుఖమయం అని ఎంతో సంతోషంగా చెప్పాను. దాదా, సరే, ఈ పాఠం మనసులో స్థిరపరచుకో, రేపు 2వ పాఠం చెప్తాను అన్నారు. నేను దాదా వద్దకు ఎంత దుఃఖంతో వెళ్లానో ఇంటికి అంత సంతోషంగా వచ్చాను. నా వలే మా తల్లిగారిది కూడా విషాదగాథ. ఆమెకు ఆత్మజ్ఞానం చెప్పాను. ఆమె చాలా ఆసక్తి చూపిస్తూ ప్రతిరోజు నువ్వు దాదా సత్సంగమునకు వెళ్ళి వచ్చి ఆ జ్ఞానమంతా నాకు వినిపించు అన్నారు. మరునాడు దాదాకు మా అమ్మగారి గురించి చెప్పాను. దాదా ఎంతో దయతో మా ఇంటికి విచ్చేశారు. అతనిని చూస్తూనే ఒక్క క్షణంలో మా తల్లిగారు అశరీరీ స్థితిని పొందారు. ఆమెకు చతుర్భుజుడైన విష్ణువు యొక్క సాక్షాత్కారము కలిగింది. ఆమె చేతులు జోడించి ధ్యానంలోనికి వెళ్ళిపోయింది. ఆమె మరలా ధ్యానావస్థ నుండి మామూలు స్థితికి వచ్చాక దాదా ఆమెకు జ్ఞానామృతం త్రాగించి మనసును శాంతపరిచారు. ఆ రోజులలో సింధ్ ప్రాంతంలో ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే, కుటుంబ సభ్యులెవరైనా చనిపోతే ఆ ఇంట్లో స్త్రీలు మట్టి పులిమిన, చిరిగిపోయిన మైల వస్త్రాలను ధరించి చాలా కాలం ఏడుస్తూ ఉండేవారు. మా తల్లిగారిది కూడా అదే పరిస్థితి. కాని ఈశ్వరీయ జ్ఞానం తెలుసుకున్నాక ఆ ఆచారాలన్నీ వదిలి అలౌకిక సుఖమును అనుభవించేవారు మా అమ్మగారు. దాదా సత్సంగమును ఓం మండలి అనేవారు. ఇక్కడికి వచ్చే అనేక మంది స్త్రీల జీవితాలలో ఎన్నో మంచి మంచి మార్పులు వచ్చాయి. ధనిక కుటుంబాలలోని స్త్రీలు ఆధునిక ఆకర్షణలకు లోనై నగలపై, వస్త్రాలపై, తమో ప్రధానమైన ఆహార పదార్థాలపై విపరీత మోహం కలిగి ప్రవర్తిస్తూ నౌకర్లు, పనివారు ఉండటం వలన సోమరితనంతో, అహంకారంతో జీవిస్తూ ఉండేవారు. కాని వారు ఓం మండలికి వచ్చాక వారి సంస్కారములన్నీ మారిపోయాయి. ఎంతో నిరాడంబరంగా ఆచార వ్యవహారములు తామే నిర్వహిస్తూ స్వయంగా తమ పనులు తామే చేసుకునేవారు. ఎలా అంటే, ఓం మండలిలో కర్మేంద్రియాలను వశం చేసుకునే శిక్షణ లభించేది. మాతలలో ఎన్నో మంచి మార్పులు వచ్చి తద్వారా సమాజంలో వరకట్నం, ఆడంబరాలు, అట్టహాసాలు మొదలైన పద్ధతులు, దురాచారాలు తొలగిపోయాయి. ఈ కారణాల వలన సింధ్ ప్రాంతంలో ఓం మండలిపై సహజంగా అందరూ ఆకర్షితులయ్యారు మరియు అభిమానులు కూడా అయ్యారు. అనేక మంది వారి కుటుంబంలో స్త్రీలను
ఓం మండలికి పంపించేవారు. ఇవి బ్రహ్మకుమారి హృదయ పుష్పగారు చెప్పిన విశేషాలు. ఈ విధంగా హైదరాబాద్లో ఎంతో మంది ఓం మండలికి వచ్చి జ్ఞానం విని ఆచరిస్తూ ఉండేవారు. ఇలా వచ్చేవారిలో ఒక అద్భుతమైన, మధురమైన, దివ్యమైన గుణములు కలిగిన ఒక విశిష్ట కన్య ఉండేది. ఆమె పేరు రాధ. తరువాత ఆమె ఓం రాధగా పిలువబడింది. ఆమె ఆత్మిక ప్రకాశంలో దేవతల వలె ఉండేది. గుణాలలో సాటి లేని మేటిగా అనిపించేది. చూసేవారికి దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా అనిపించేది. ఆ కన్నులలో దివ్యమైన అయస్కాంత శక్తి ఉండేది. ఎలాంటి వారినైనా ఆకర్షించేది. ఆమె సత్యమైన శిష్టాచారి. కాలేజ్లో ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండేది. వీణ మీటితే మనసు మధుర లోకాలకు తేలిపోవాల్సిందే. గొంతు విప్పితే కోయిల సిగ్గుపడవలసిందే. ఆమె అడుగులు వేస్తే నెమలి అసూయపడాల్సిందే. వినయం, విధేయత, మధురత, జాలి, దయ, స్నేహం, ప్రేమ, దృఢ నిశ్చయం, నిర్భయత్వం ఇలాంటి సర్వ సుగుణాలు ఆమె సొంతం. 64 కళలకు ఆమె అధికారిణి. ఆమె దాదా సత్సంగమునకు వచ్చి గీతాజ్ఞానం విన్నప్పుడే ఆమె ఆత్మానుభూతికి లోనై లౌకిక ప్రాపంచిక సుఖాలు అల్పమని తెలుసుకొని ఆ జీవన బ్రహ్మచారిణిగా ఉండాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె స్వయం జ్ఞానామృతం త్రాగుతూ ఇతరులతో త్రాగిస్తూ ఉండేది. దాదాను మొదటిసారి చూడగానే ఇతడు ఒక విశేష వ్యక్తి అని అర్థం చేసుకుంది. అతడి మస్తకంలో మణిని గమనించింది. అతడి కన్నులలో కాంతిని ఆకర్షించింది. అతడి ఓంకారంలో లీనమయ్యేది. అతడి జ్ఞానంలో పరవశించేది. ఈ దివ్య అనుభూతులను సింధీ భాషలో గీత రచనలు చేసేది. ఆ గీతాలన్నీ తన మధురమైన గానంతో ఓం మండలిలోకి వచ్చేవారందరికీ వినిపించి వారందరినీ ఓలలాడించేది. ఓం రాధ సత్సంగానికి వచ్చే ముందు దాదా పత్ని యశోదకు రాధయే భవిష్య స్వర్గరాజ్యంలో శ్రీలక్ష్మి అవుతుందని సాక్షాత్కారం కలిగింది. రాధ సత్సంగానికి వచ్చాక దాదా యశోదతో ఈ విశ్వము యొక్క అనంతమైన చరిత్రలో రాధ యొక్క పాత్ర ఉన్నతోన్నతమైనది. ఆమె దివ్య గుణాలను ధారణ చేయుట వలన, సహజ రాజయోగ అభ్యాసం వలన, అనంత సేవ యొక్క ఫలముగా ఆమె శ్రీలక్ష్మి పదవిని పొందుతుంది అని చెప్పారు. ఈశ్వరీయ జ్ఞానము ద్వారా ఎంతో మంది ప్రజలు పావనమవుతున్నారు, ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పుడు దాదా తన కుటుంబ సభ్యులపై దృష్టిని సారించారు. దాదా భార్య యశోద, కోడలు బ్రిజేంద్ర ఎప్పుడూ భక్తి సంస్కారములు కలవారే. దాదా పెద్ద కుమార్తె నిర్మల శాంత అప్పటికే ఒక సంపన్న కుటుంబంలో కోడలుగా ఉంది. ఆమె తన అనుభవం ఇలా చెప్తున్నారు. ఈశ్వరీయ జ్ఞాన ప్రాప్తికి ముందు దాదా జీవితం భక్తి ప్రపత్తులలో మరియు రాజవైభవములతో తులతూగుతూ ఉండేది. నా వివాహం ఎంతో వైభవంగా చేశారు. నాకు అత్తవారింట్లో సుఖ సంతోషాలకు ఏ విధమైన లోటు లేదు. నాకు భక్తి పూజలు వంటి వాటి పట్ల అంత శ్రద్ధేమీ లేదు. పెళ్లికి ముందు నాన్నగారు ఏ లోటు చేసేవారు కాదు. ఎంతో గారాబంగా పెంచారు. ఏది కావాలన్నా మరుక్షణం అది ఇచ్చేవారు. కాని నాన్నగారిలో శివపరమాత్మ ప్రవేశించిన తరువాత మాత్రం అతనికి మాపై మునుపటిలా శ్రద్ధ, మోహం, ఆసక్తి అంత ఉండేవి కాదు. మా నాన్నగారి ప్రవర్తన చాలా అలౌకికంగా ఉండేది. అతడిలో వైరాగ్య భావనలు కదలాడేవి. నేను ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా నాకు జ్ఞానం చెప్తూ ఉండేవారు. నేను ఈశ్వరీయ మార్గంలో నడవాలని మా నాన్నగారు కోరుకుంటున్నారన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ రోజుల్లో ఏ పండుగలు వచ్చినా నాన్నగారు నన్ను భోజనానికి పిలిచేవారు. ఒకసారి అలా నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు కొంతమంది మాతలు,
కన్యలు జ్ఞానం వింటున్నారు. కొంతమంది పూర్తిగా ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. మరికొంతమంది ఒక అలౌకిక స్థితిలో రాస్ చేస్తున్నారు, అంటే నాట్యం చేస్తున్నారు. ఆ కోలాటం నాకు ఇష్టం లేదు. కాని ఆ నాట్యం చేసేవాళ్లంతా నాకు తెలిసినవారే. వారు నాట్యం నేర్చుకున్నవారేం కాదు. కాని ఈ నాట్యం చేసే విధానం చూస్తుంటే పెద్ద పెద్ద నాట్యకారులు కూడా ఇంత కళా కౌశలంతో, హావభావాలతో ఇంత అద్భుతంగా నాట్యం చెయ్యలేరు అని నాకు అనిపించింది. వీరు ప్రదర్శించే తీరులో అతీంద్రియ సుఖం పొందుతున్నారని సుస్పష్టంగా అర్థమైంది. వీరు దేహాభిమానం వీడి దివ్య చక్షువులతో శ్రీకృష్ణుని చూస్తూ గోపికల వలె నాట్యం చేస్తున్నారు. వారు ప్రకటించే ముద్రలు, ప్రదర్శించే భంగిమలు లౌకికంలో 1000 సార్లు ప్రయత్నించినా సాధ్యం కాదు. వారి ముఖంలో ప్రభు మిలనం ద్వారా పొందిన శాంతి, సుఖం, ప్రేమ కనిపిస్తున్నాయి. వీరు తప్పకుండా ఏదో దివ్యమైన అనుభూతులను పొందుతున్నారని నాకు అనిపించింది. వారు ధ్యానావస్థ నుండి వచ్చాక వారి అనుభవాలు తెలుసుకోవాలని, వారు మామూలు స్థితికి వచ్చే వరకు వేచి ఉండి వారిని అడిగాను, మీ అనుభవం చెప్పండి అని. కాని వారెవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. వారి కళ్లల్లో ఇంకా ఆ అతీంద్రియ సుఖము యొక్క రసాస్వాదన కనిపించింది. వారు చివరికి రేపు చెప్తాము అన్నారు. నాకు వారి అనుభవం తెలుసుకోవాలి అన్న కోరిక రెట్టింపయింది. అప్పుడు నేను మా అత్తగారింటికి వెళ్తూ, దాదా రేపు కారు పంపండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పాను. అందుకు నాన్నగారు, రేపటి విషయం తర్వాత చూద్దాంలే అన్నారు. ఈ సమాధానం నాకు నచ్చలేదు. నేను మరలా ఎందుకు అలా అంటున్నారు అని అడిగాను. మరలా నాన్నగారు, నీ విచారమంతా రేపు కారు పంపమనే కదా, రేపు ఏమవుతుందో చూద్దాం అన్నారు. ఆ మాటలకు నాకు చాలా కోపం వచ్చింది. అవమానంగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడూ దాదా అలా మాట్లాడలేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. ఎంత ఖరీదైన వస్తువునైనా కావాలి అంటే వెంటనే తెచ్చి ఇచ్చేవారు. ఆకాశంలో చందమామ కావాలన్నా ఎప్పుడూ కాదనలేదు అన్నట్లుగా పెంచారు. అలాంటిది కేవలం కారు పంపమంటే ఇలా మాట్లాడుతున్నారేంటి అని నాకు అనిపించింది. ఎందుకంటే అప్పుడు నేను అజ్ఞానపు నశాలో ఉన్నాను. దాదా నన్ను కారులో మా అత్తవారింటి దగ్గర దింపారు. దిగుతూ నేను కోపంగా, దాదా మీరు రేపు కారు పంపించనవసరం లేదు, నేను రాను అని చెప్పాను. దాదా నవ్వుతూ, అమ్మా రేపు ఏమవుతుందో నీవు తెలుసుకోగలవా అన్నారు. అదే కోపంతో నేను, రేపు ఏమవుతుందో రేపే చూసుకుందాంలే అన్నాను. ఆ రాత్రి నేను నిద్రలో ఉన్నాను. సుమారు 2:30 సమయం అకస్మాత్తుగా ఒక తేజస్సుతో కూడిన ఒక గొప్ప ప్రకాశము, ఆ ప్రక్కనే దాదా నిలబడి ఉన్నారు. నేను రాత్రి దాదాతో కలిసి మాట్లాడటం వల్ల అలా అనిపించింది అనుకున్నాను. కాని మరలా అదే సాక్షాత్కారం అయ్యింది. నాకేమీ అర్థం కాలేదు. మరలా నిద్రపోయాను. 3వసారి చూశాను. దాదా మరియు శ్రీకృష్ణుడు నా ఎదురుగా నిలుచున్నారు. దాదా యొక్క రూపం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. దాదా నాతో, అమ్మా మేలుకో, నీవు విశ్వ కళ్యాణ కార్యం చేయవలసిన సమయం ఆసన్నమైంది అని ఎంతో మధురంగా చెప్పారు. అంతే, ఆ మహావాక్యాలు నా మనసులో దివ్య బాణం వలె నాటుకున్నాయి. నేను వెంటనే దాదా వేలు పట్టుకున్నాను. ఆ క్షణం నుండి నా జీవితం అద్భుతంగా మారిపోయింది. అప్పుడు నేను అనుకోకుండా కొన్ని మాటలు చెప్పాను. అవి, దాదా మీలో నిజంగా భగవంతుడు ఉన్నాడు. నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. ఇప్పటి నుండి మీరు ఏ ఆజ్ఞ ఇస్తే అది చేస్తాను అని. తెల్లవారుతూనే ఈ దివ్య సాక్షాత్కారము మాటి మాటికి నా మనసులో కదలాడుతూ ఉంది. నా మనసులో ఈశ్వరీయ జ్ఞానం యొక్క బీజం నాటుకుంది. ఎంత త్వరగా నాన్నగారిని కలుస్తానా అనిపించింది. కాని
నా శారీరక అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాను. అప్పుడు దాదా అన్న మాటలు గుర్తొచ్చాయి. రేపు ఏమవుతుందో నీకు తెలుసా అని నా చెవుల్లో ఆ మాటలు మారు మ్రోగాయి. నేను దాదా యొక్క శరీరం చూశాను. అతడిని ఏ శక్తి నడిపిస్తుందో దానిని నేను గుర్తించలేకపోయాను. దాదా ఆ సాయంత్రం నా దగ్గరకు వచ్చారు. దాదాను చూస్తూనే కన్నీళ్ల పర్యంతం అయిపోయాను. అలా దాదా ఒడిలో వాలిపోయాను. అప్పుడు దాదాతో, దాదా, నేను ఇప్పుడు మిమ్మల్ని తెలుసుకున్నాను. ఈ క్షణం నుండి మీరు ఏం చెప్పితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాను. ఆ రోజు నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. దాదా పెద్ద కుమార్తె నిర్మల శాంత దాది చెప్పిన విషయాలు ఇవి. ఈ విధంగా దాదా అనేకుల జీవితాలను పరివర్తన చేశారు. కొన్నాళ్ల తరువాత దాదా ఏకాంతముగా ఉండాలని నిర్ణయించుకుని తన కుటుంబంతో కాశ్మీర్ వెళ్లారు. ఆ సమయంలో దాదా యొక్క పాత ఇంట్లో దాదా బంధువులు, మిత్రులు, మాతలు, కన్యలు సత్సంగము చేసేవారు. వారిలో ముఖ్యులు ధ్యాని, కికని, రుక్మిణి, గోపి మరియు ఓంరాధ. వీరందరూ దాదాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. దాదా అమూల్య జ్ఞాన రత్నాలను లేఖల ద్వారా వారికి పంపేవారు. వాటిని అందరూ రాసుకొని, చదువుకొని, ధారణ చేస్తూ అతీంద్రియ సుఖాన్ని పొందుతూ జ్ఞాన ప్రాప్తిని అనుభవం చేసుకునేవారు.